నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మార్నింగ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో మీ అందరికీ హ్యాపీ రిజరక్షన్ సండే నిన్న జరిగింది. సో ఈరోజు కొంచెం రిజరక్షన్ గురించి ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 16 అధ్యాయము మొదటి 8 వచనాలు ఒకసారి చదువుతాం. మార్క్ 16:1-8. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువు. విశ్రాంతి దినము గడిచిపోతానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెండల కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొదిలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొదిలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. మనము చాలాసార్లు ఈ రిజరక్షన్ సండేని, పునరుద్ధాన దినంని ఈస్టర్ అని అంటాం. కానీ యాక్చువల్లీ ఈస్టర్ ఈజ్ ఓన్లీ అ ఫెస్టివల్ ఆఫ్ బాబిలోనియన్స్ అండ్ అసిరియన్స్. అది ఇష్తార్ అంటాం. సో బైబిల్లో కూడా ఓన్లీ ఒకటేసారి రాయబడింది ఈస్టర్ గురించి. అది ఎప్పుడంటే జేమ్స్ని హతమార్చినప్పుడు ఆ నెక్స్ట్ డే పీటర్ని హతమార్చాలని అనుకుంటారు. దట్ వాజ్ ద డే ఆఫ్ ఈస్టర్ అని రాయబడింది. సో when we say Easter is actually we are talking about Ishtar, Babylonian god. So చాలా ఉంది, కానీ I just only want to say that we need to call it as Resurrection Sunday, not Easter. ఇక్కడ వచనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు ఏదో గొప్ప అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటాడో మనుషులకి దూతలను పంపిస్తాడు. బైబిల్లో చూసినట్లయితే దేవుడు సొదొమ గొమొర్రా వాళ్ళ నాశనానికి దూతలు పంపించాడు. గాడ్ సెండ్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ టు గిడియన్, సే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వాలర్. సామ్సన్ పుట్టినప్పుడు కూడా దూతను పంపించాడు. దేవుడు మైకిల్ ఏంజల్ పంపించాడు డానియల్కి ఫ్యూచర్ చెప్పడానికి, Daniel 9లో. అండ్ గాడ్ సెండ్ Gabriel angel to announce the birth of John the Baptist. And God sent again Gabriel, put conception of Jesus Christ to Mary. God sent angel when Jesus was born and tells the shepherds about the birth of Jesus. So angels are throughout involved all through the ministry of Jesus. ఇప్పుడు యేసు ప్రభు ఆ టెంప్టేషన్, విల్డర్నెస్ టెంప్టేషన్కి గురైనప్పుడు గాడ్ సెంట్ ఏంజల్స్. ఆఫ్టర్ ద టెంప్టేషన్ వాజ్ ఓవర్, గాడ్ సెంట్ ఏంజల్ ఎట్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ టు స్ట్రెంగ్తెన్ హిమ్. జీసస్ ఆ క్రాస్లో ఉన్నప్పుడు, సిలువ ఉన్నప్పుడు కూడా సెంట్ లీజన్ ఆఫ్ ఏంజల్స్. ఒక లీజన్ అంటే 6,000. బట్ దెన్ హీ డిడ్ నాట్, హీ నెవర్ కాల్డ్ దెమ్. సో ఏంజల్స్ ఆల్మోస్ట్ 250 టైమ్స్ రాయబడింది వాక్యం బైబిల్లో. దే ఆర్ మెసెంజర్స్, మినిస్టర్స్, వర్షిపర్స్ అండ్ వారియర్స్.
మొదటి రాజులు రాసిన పత్రికలు చూసినట్లయితే ఒక్క దూత 185,000 పీపుల్ని చంపినాను రాసింది. సో హియర్ ఏంజల్స్ ఆర్ దేర్ ఇన్ ద టూమ్, అండ్ గాడ్ స్టిల్ సెండ్స్ ఏంజల్స్, అండ్ గాడ్ స్టిల్ మూవ్స్ ద స్టోన్స్. ఈ దూతలు దే వర్ దేర్ వెన్ జీసస్ వాజ్ అసెండింగ్ ఇన్ టు హెవెన్, అపోస్తలుల రాసిన కార్యం మొదటి అధ్యాయంలో. So angels, they rejoice when a sinner is converted. Angel observe the life of Jesus, 1 Timothy 3:16. And angels, they learn about salvation from humans, 1 Peter 1:12. And they serve believers, Hebrews 1:14. So ఈ మెసేజ్ angel is a resurrection angel. ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్. ఇట్స్ అన్ ఇవాంజలిస్టిక్ మెసేజ్. ఈ రెజరక్షన్ మెసేజ్లో 3 ఆజ్ఞలు ఉన్నాయి, 3 కమాండ్మెంట్స్ ఏంజల్ గేవ్ టు మేరీ మ్యాగ్దలిన్ ఎట్ ద టూమ్ అబౌట్ వాట్ రెజరక్షన్ డస్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ద మ్యాన్ కైండ్. ద ఏంజల్ గేవ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ టు గో అండ్ టెల్ ద డిసైపుల్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. మాకు ఏమంటారంటే ఒక్క దూత ఉందని చెప్తాడు, కానీ యోహాన్ సువార్తలు ఏమంటారంటే 2 ఏంజల్స్. అండ్ దే వర్ ఉమెన్ హూ కేమ్ టు అనాయింట్ జీసస్ బాడీ, మేరీ మ్యాగ్దలిన్ అండ్ అదర్ మేరీ అని మాథ్యూలో రాసింది. మేరీ మ్యాగ్దలిన్, మేరీ మదర్ ఆఫ్ జీసస్, సలోమి, అండ్ మేరీ మ్యాగ్దలిన్, జోనా. రకరకాల 4 Gospelsలో the different perspectives. So basically there were 4 women. They came when they wanted to come and take permission for Roman soldiers to remove the stone to anoint the body of Jesus. కానీ అక్కడ రాగానే ద స్టోన్ తెరవబడింది, ఆ సమాధి తెరవబడింది. Their hearts were filled with fear when they came. The woman came on the early Sunday morning, first day of the week. చాలాసార్లు గమనిస్తాము, we think Sunday is the 7th day or Sunday is the 2nd day. No, Sunday is the first day of the week. Complete the burial process to anoint Jesus with oil and spices. They come. See, embalming is done by the Egyptians, కానీ యూదులు they anoint the body. సో సాబత్ అయిపోగానే మత్తయి సువార్తలో 28th చాప్టర్ చూస్తే ఆఫ్టర్ ద సాబత్స్ ఆర్ ఓవర్, సాబత్స్ ప్లూరల్. సో వెన్ దే అరైవ్డ్ ఇన్ ద ఫస్ట్ లైట్, అంటే వాళ్ళు ఆల్రెడీ దే షాపింగ్ ద ఎర్లియర్ ముందు రోజు. సో ద ఎర్లీ మార్నింగ్ దే కేమ్ టు అనాయింట్ ద బాడీ ఆఫ్ జీసస్ అండ్ they saw the body is not there. There was empty tomb. So the 3 instructions angel gave. First one was the resurrection gives us hope and resurrection destroys fear. Verse 6లో ఏమంటుందంటే do not be afraid, అంటే do not fear, భయపడకండి. You are looking for Jesus who is crucified. He has risen and he is not here. First words from the angel's mouth is do not fear. ఇది కామన్ రియాక్షన్ చూసినట్లయితే మనము ఆల్ త్రూ ద బైబుల్. ఎప్పుడైతే దూత కనపడగానే ఫస్ట్ వన్ థింగ్ he says do not be afraid, do not fear. The soldiers were faint అయిపోయారు when they saw the earthquake and they saw the angels. ఇంకో ఏమంటే ఫస్ట్ వన్ ఈస్ డోంట్ బి అఫ్రేడ్, డు నాట్ ఫియర్. సెకండ్ వన్ ఈస్ హీ ఈస్ రిజన్, హీ ఈజ్ నాట్ హియర్. గ్రీక్లో ఒకళ్ళు చూసినట్లయితే హీ ఈజ్ రిజన్ అంటే హీ వాజ్ రేజ్డ్ బై హిమ్సెల్ఫ్ అని. జీసస్ వాజ్ ఫస్ట్ టు రైజ్ అండ్ నెవర్ టు డై అగైన్. పాల్ ఏమంటారంటే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఇఫ్ దెర్ ఈస్ నో రిజరక్షన్ ఆర్ ప్రీచింగ్ ఈజ్ ఇన్ వెయిన్, మన విశ్వాసం వ్యర్థం అంటాడు. ఇట్ ప్రూవ్స్ దట్ గ్రేవ్ కుడ్ నాట్ హోల్డ్ జీసస్
and that he bodily arose from the grave. So Jesus demonstrated his victory over death, and it holds promise for believers today also, that we will also have victory over death. We will not just die and then go to hell, but we will die, those who are born again, and will rise up with a glorified bodies. That means as a believer we have two lives. One, you are born naturally, and then you are born again. Then you die only once, that is physically, but you will not die spiritually. ఎవరైతే అన్యులు ఉన్నారో దే హ్యావ్ వన్ బర్త్ అండ్ దెన్ దే హ్యావ్ టూ డెత్స్, ఫిజికలీ అండ్ స్పిరిచువలీ. మనకి రిజరక్షన్ గివ్స్ అస్ హోప్. మనకి రిజరక్షన్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఫియర్ ఇన్ మెనీ వేస్. ఎందుకంటే దేవుడు పునరుద్ధానుడయ్యాడు. హీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద టూమ్. మొదటి పీటర్ 3వ అధ్యాయం ఏమంటానంటే వీ హ్యావ్ ఎ లివింగ్ హోప్ బికాస్ ఆఫ్ ద రిజరక్షన్. సో మనకి ఎన్ని డార్క్ సిచ్యువేషన్స్, డార్క్ సర్కమ్స్టాన్సెస్ ఎన్ని ఉన్నా కూడా ఎట్ వన్ పాయింట్ వీ సీ దెర్ ఇస్ నో లైట్ ఆన్ ది అదర్ సైడ్, బట్ జీసస్ రిజరక్షన్ గివ్స్ అస్ హోప్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. And we need to believe and trust that it will happen. మనమున్న పరిస్థితి, what we are going through, we have a divine hope that God is going to turn the dark situations into light. To hope is to look forward for a better future. Hope is the invisible force that keeps us going when you feel like giving up. People endure almost anything as long as they have hope. ఒక ఆశ ఉన్నట్లయితే ఎన్నైనా తట్టుకుంటారు. హోప్ అష్యూర్స్ లైఫ్ ఆఫ్టర్ డెత్ when we are in Christ. So when we die, we do not live in the land of living, going to land of dying. మనం ఎప్పుడైతే చనిపోతామో మన ఈ ల్యాండ్ ఆఫ్ we are not living in the land of living, going to a land of dying. We are not going to hell, but we are living in the land of dying here on earth and trying to get to the land of living, that is heaven. That's a divine hope. Second thing is resurrection destroys fear of death, because Jesus overcame death. Jesus is risen and alive. Resurrection destroys all kinds of fear. మనం చావు అంటే భయపడతాము, మనకి రేపు ఏం జరుగుతుందని భయపడతాం, మన ఫైనాన్సెస్ గురించి భయపడతాం, మన ఆరోగ్యం గురించి భయపడతాం, కొంతమంది డైవర్స్ గురించి భయపడతారు, కొంతమంది రిజరక్షన్ లోన్లీనెస్ గురించి భయపడతారు, కొంతమంది వేరే మనుషుల్ని చూసి భయపడతారు, కొంతమంది మన పిల్లలు, మన గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ భవిష్యత్తు ఏముంటుందో అని భయపడతారు, కొంతమంది మన కంట్రీ కోసము, మన సంఘం ఏమవుతుందో, మన సిటీకి ఏమవుతుందో అని భయపడతారు. కానీ దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. హీ లవ్స్ అస్ ఇనఫ్ బికాస్ హీ సాక్రిఫైస్డ్ హిస్ సన్ మన కోసం. సో నథింగ్ కెన్ స్టాప్ గాడ్ ఫ్రమ్ డూయింగ్ వాట్ హీ ప్లీజెస్. సో రిజరక్షన్ ఈజ్ ఎ రిమైండర్, and worst thing that you can think of happens in your life, but God is still in control. దేవుడు సార్వభౌముడు. He loves you with everlasting life. Whatever worst possible thing you can think of that you think it will happen, God is in control. నీ situations He is in control. So మనము ఈ resurrection, it gives us a hope and gives us to not to fear of all the things that we are surrounded with. God is always working out to bring glory. రెండోది, రిజరక్షన్ డిమాండ్స్ డిసిషన్. 6వ వచనం ఏమంటారంటే కమ్ అండ్ సీ ద ప్లేస్ వేర్ దే లేడ్ హిమ్. మేరీ మ్యాగ్దలిన్ని ఎంటీ టూమ్ లోపలికి వచ్చి కమ్ అండ్ సీ అంటాడు, వచ్చి చూడండి అంటాడు.
come and see the empty tomb అంట. ఆ empty tomb tells us that Jesus Christ lives. The evidence of resurrection is the empty tomb. It is a reminder of God's faithfulness. He wanted them to believe that Jesus is alive. The angel wanted them to believe. And the angel wanted them to make a decision. He wanted them to renew their faith, strengthen their hope, and heighten their commitment. Once we have seen the empty tomb and the hope it brings, can we keep the truth with ourselves? దేవుడు బతికి ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, ఆయన మరణించలేదు, మరణాన్ని జయించాడని మనం ఆ ట్రూత్ని మనలో దాచిపెట్టుకోగలుగుతామా? ఐ డోంట్ థింక్ సో. వీ హ్యావ్ టు గో అండ్ టెల్ అదర్స్. దీస్ ఉమెన్ డింట్ కమ్ ఎక్స్పెక్టింగ్ రిజరక్షన్. They came to anoint the body of Jesus. They were confused. God is still saying, come, come, come. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ verse ఏమంటే, come unto me all you are heavy laden, I will give you rest అంటే. We are called to come and see and hear and believe and make a decision about Jesus. అందుకే యోహాను 11వ అధ్యాయం 25వ వచనం ఏమంటారంటే, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. దోస్ హు బిలీవ్ ఇన్ మీ విల్ లివ్ ఈవెన్ దో హీ డైస్, అండ్ హూఎవర్ లివ్స్ అండ్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ డై. సో ఎవ్రీవన్ that was there on the crucifixion day was forced to decide what they have to do with Jesus. Like Pilate, ఆ ఫరసీలు, ఆ మనుషులు, క్రౌడ్స్, ఆ సోల్జర్స్, they all had to decide what they have to do with Jesus. అండ్ నిజంగా దేవుడైనా, నిజంగా ఆయన మెస్సాయనా? ఈరోజు కూడా చాలామంది డోంట్ మేక్ ఎ డెసిషన్ to give their lives to Jesus. Some will surrender. కొంతమంది ఏంటంటే క్రిస్టియన్స్ కూడా, మన ఫ్యామిలీస్లో కొంతమంది క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి ఎంత వెటకారం ఉంటుందంటే, ఆ చర్చికి పోతున్నాం, దే ఆర్ ఫుల్ ఆఫ్ హిపోక్రెట్స్ అంటారు. సమ్ విల్ కంటిన్యూ టు హైడ్ రిలీజన్, సమ్ విల్ ఇగ్నోర్, సమ్ విల్ ఫర్గెట్. But when you come to Jesus Christ, come and see and hear the word of God, you could feel the presence of God. So Jesus, the angel is telling, come and see. Jesus is also saying, come unto me, I will give you rest. Jesus did not just die for Christians. 1 John 2nd chapter 2nd verse ఏమంటారంటే, he died for the whole world. మూడోది, రిజరక్షన్ డిఫైన్స్ మిషన్. ఏంజల్ ఏమంటారంటే, కమ్ అండ్ సీ, he says, but go and tell your disciples and Peter. The third thing angel said, go and tell. ఇది ఒక ఆజ్ఞ. go and tell the disciples that Christ is risen. What they saw has to be translated into proclamation. వాళ్ళు ఏదేదో చూసారో దాని గురించి వెళ్ళి చెప్పాలి. రిజరక్షన్ ఎన్లార్జెస్ ద మిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ ఫాలోయింగ్ జీసస్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ us టు బీ ఎ మినిస్టర్ ఆఫ్ గాస్పెల్ టు ఆల్ ద నేషన్స్. పీపుల్ డోంట్ బిలీవ్ ద విట్నెస్ ఆఫ్ ఉమెన్ దోస్ డేస్. అమ్మాయి ఒక విట్నెస్ చేస్తే, ఇది సాక్ష్యం చెప్తే అది ఎవ్వరు నమ్మరు. But God, He chose women to be the first witness of His resurrection. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని చూసినట్టయితే, మేరీ మ్యాగ్దలిన్ ఫస్ట్ వన్ టు సీ జీసస్ క్రైస్ట్. మీ అందరికి తెలిసిందే. సో వీఆర్ కాల్డ్ టు బి ద అంబాసిడర్స్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ జీసస్. వెన్ జీసస్ వాస్ బోర్న్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వెన్ జీసస్ వాస్ బోర్న్, angel want to go and tell antar. Now at the resurrection again, the angel tells, go and tell others. We are commanded to go and tell others.
Jesus himself, he told in Matthew 28, go and tell all the nations. So the Mary ran and told disciples. It is our joy to share the truth to everyone we meet. Our lives have to go beyond just ourselves, just the salvation. God desires that we serve Him and share the truth. ఆయన గురించి ఇతరులకు షేర్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. We show them Christ, but the Holy Spirit will lead them to salvation. మనం కన్వర్ట్ చేయనక్కర్లేదు. All God wants is just give the gospel. ఆయన ఏం చేస్తాడో పరిశుద్ధాత్ముడే అంత he will do the conversion. He will bring them to salvation. మన job is just to go and tell them. Our focus must be only on Jesus. Our eyes and heart must be on Jesus. And we must tell others about Jesus. Come and see, go and tell everyone. నేను ఒక బుక్ చదివాను మిషన్స్ గురించి. గో ఇన్ స్పైట్ ఆఫ్ అని ఒక చిన్న ఆర్టికల్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గో ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ డీటెయిల్స్. వెళ్ళండి, ఇన్సఫిషియెంట్ మీకు మొత్తం డీటెయిల్స్ లేకపోయినా వెళ్ళండి. లైక్ అబ్రహాం, హిబ్రీల్ రాసిన గ్రంథం 11th chapter 8th verse. Abraham went out not knowing where he was going. Go in spite of lack of talents. Like Moses ఏమన్నాడు, నాకు నత్తి ఉంది, నేను సరిగా మాట్లాడలేను, నాకు స్లో స్పీచ్ ఉంది, స్లో ఆఫ్ టంగ్ అని. God said to him, who has made man's mouth? Did I not make? Therefore go. నిర్గమకాండం 4:10. Go in spite of threats in the field. Caleb and Joshua మీకు స్టోరీ తెలుసు. మోసెస్ పంపిస్తారు వాళ్ళని పోయి స్కౌట్ చేయమని కానాన్ దేశం. సో అలాంగ్ విత్ ద 10 leaders. So these men told Moses, we are not able to go against these people for they are stronger. Caleb ఏమన్నాడు, let us go up and take a position, do not fear. And go in spite of threats in the field. Next, go in spite of absence of miracles. Gideon example. Gideon ఏమనంటే, where are all the miracles? అద్భుతాలు ఎక్కడున్నాయి? మా fathers told us all about the miracles. Judges 6th chapter 13th verse. God turned to him and said, go in this might of yours. Go in spite of hardness of soil. ఇస్యా గ్రంథం 6:9. Go and tell these people, keep on hearing but they don't understand. Go in spite of inexperience. Jeremiah గ్రంథం 1st chapter 7th verse. The Lord said to me, do not say I am youth, for you shall go to all whom I send. Go in spite of imperfections. You may not be perfect. మనం మాట్లాడటానికి రాదు, మనం ఎట్లా ప్రవర్తించాలో తెలీదు, మనం ఎట్లా బిహేవ్ చేయాలో తెలీదు. దేవుడు ఏమంటే గో ఇన్ స్పైట్ ఆఫ్ imperfections like the disciples. He appeared to the 11 who sat at the table and rebuked them for their unbelief and said, go into the world and preach the gospel. Matthew 28:17. Go in spite of being a woman. Mary Magdalene, Joanna, Salome, Priscilla, వారు అమ్మాయిలైనా కానీ ఏంజల్ సెడ్ గో అండ్ టెల్ దెమ్. ప్రిసిల్లా మీకు చాలా చాలా వెరీ అమేజింగ్ లీడర్ ప్రిసిల్లా and Aquila. They were helping Paul in the ministry and they were the first church. They had a home church. Go in spite of family responsibilities. Philip example చూసినట్లయితే he went to preach about Jesus Christ
అండ్ ఫిలిప్కి 4 కూతుర్లు ఉన్నారు. అపోస్తలుల రాసిన కార్యం 8వ అధ్యాయము 5వ వచనం. గో ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ప్రెజుడిసెస్. మనకి ఒక వ్యూ ఉంటుంది, వాళ్ళు ఎట్లుంటారో, ఆ మనుషులు ఎట్లుంటారో, వాళ్ళు ఎట్లుంటారో ఒక ప్రెజుడైజ్ చేసుకుంటా ఉన్న మైండ్లో. కానీ దేవుడు ఏమంటాడు, గో ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ప్రెజుడిసెస్. టాకింగ్ అబౌట్ పీటర్, అది రాసిన అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో తనకు ఒక కల వస్తుంది, పిలుస్తున్నారు ఒకళ్ళని. అయితే కొర్నేలియస్ మనుషులు అక్కడికి వచ్చి పీటర్ని రమ్మని చెప్తారు. సో హీ హ్యాడ్ ఎ విజన్ టు గో ఇన్ స్పైట్ ఆఫ్ వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు అన్యులు, వాళ్ళు అన్టచబుల్సా, వాళ్ళు బెగ్గర్సా, ఎవరైనా సార్, గో ఇన్ స్పైట్ ఆఫ్ your prejudices. Go in spite of being much loved by the church. Paul, Barnabas. In the church Antioch, they were Barnabas and Paul, they were ministering and they fasted. In the Jerusalem church. And the Holy Spirit said, separate Barnabas and Saul for me for the work I have called them. Acts 13 chapter 1-3. Go in spite of divisions and defections. పాల్ బార్నబాస్ వాళ్ళు మార్కు గురించి సపరేట్ అయిపోయారు. పాల్ ఏమో సిలాస్ని తీసుకున్నాడు, బార్నబాస్ ఏమో మార్కుని తీసుకున్నాడు. వాళ్ళు మినిస్ట్రీ సపరేట్ అయిపోయారు. వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయి సపరేట్ మినిస్ట్రీ చేశారు. సో గో ఇన్ స్పైట్ ఆఫ్ డివిజన్స్ and defections. Go anyway. See, we cannot remain hiding in our faith forever. మన విశ్వాసంలో ఒక చిన్న చర్చ్లో, చిన్న సంఘంలో, చిన్న ప్రేయర్ గ్రూప్లో అక్కడే ఉండిపోకూడదు. గాడ్ హ్యాస్ అ వే టు టేక్ us అవుట్ ఆఫ్ ద స్మాల్ లిటిల్ ప్లేసెస్. బట్ ఎప్పుడైతే చేస్తాడో వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ గాడ్. ఒక హెల్దీ చర్చ్, ఒక హెల్దీ క్రిస్టియన్ మార్క్ ఏంటంటే వాళ్ళు స్వార్థని షేర్ చేయటం. మన మిషన్ ఈజ్ టు మేక్ జీసస్ గ్రేట్ అండ్ గ్లోరియస్. వీ హ్యావ్ టు టేక్ అప్ ద బ్యానర్ ఆఫ్ హిస్ లైఫ్, డెత్, రిజరక్షన్ అండ్ ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. The world will not know about Jesus without us, without a human witness. They cannot hear without proclaiming Jesus Christ. So never be content and fulfilled in your life about what you have. మన ఫ్యామిలీలో అందరూ విశ్వాసులు అంటే చాలు కదా. We have to engage in the mission. The resurrection gives us confidence to go and proclaim. It gives us the confidence to be bold and share the gospel. మనకేమో ప్లాన్ ఉందా మన సువార్త ఎట్లా ప్రకటించాలో, మన తోటి వారికి, మన నేబర్స్కి, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో వీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. వీ షుడ్ ప్రే ఫర్ ద లేబరర్స్. వెళ్ళాలని, పోయి స్వార్థ చెప్పాలని మనం ప్రార్థించాలి. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 ఏమంటారంటే, హౌ షల్ దే హియర్ వితౌట్ ఎ ప్రీచర్? హౌ షల్ దే ప్రీచ్ అన్లెస్ దే ఆర్ సెంట్? యాజ్ ఇట్ ఈస్ రిటన్, హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. మన కాళ్ళు ఎంత, హౌ బ్యూటిఫుల్ ఆర్ యువర్ ఫీట్ అంటారు, హు బ్రింగ్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గుడ్ థింగ్స్. మీరు చూడండి, మీ పాదాలు చాలామంది, మీరు చెప్పు లేకుండా మనం ఇంట్లో తిరుగుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాము. మన పాదాలు చూస్తూ ఉంటే లాట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ క్రాక్డ్ ఫీట్, పగిలిపోతూ ఉంటాయి కాళ్ళు. ఈవెన్ సమ్ మెన్ హ్యావ్ ద క్రాక్డ్ ఫీట్. కానీ వెన్ యూ గో అండ్ షేర్ యువర్ గాస్పుల్ టు యువర్ నేబర్స్, ఎప్పుడైతే మీరు నేబర్స్ని పోయి గాస్పుల్ షేర్ చేస్తారో, దేవుడు ఏమంటున్నా అంటే, యువర్ ఫీట్ ఆర్ బ్యూటిఫుల్ ఫీట్. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ హూ ప్రీచ్ ద గాస్పుల్ అని దేవుడు రాశాడు. 4వది,
Resurrection reminds of God's promise. We will see him again అని 7వ వచనంలో దూత చెప్తుంది. This woman came to the tomb that morning expecting to see a dead body, but they left with the promise that Jesus wants to see them in the Galilee. See, మనము may not be able to see the risen Jesus in Galilee, బట్ మనకు ఒక వాగ్దానం ఉంది. ప్రకటనల గ్రంథం 22:4 మనం కూడా యేసు ప్రభుని మనం ముఖంగా కళ్ళారా ఫేస్ టు ఫేస్ వీ కెన్ సీ హిమ్ అంట. వీ విల్ సీ హిమ్ ఫస్ట్ ఇన్ మన ర్యాప్చర్ అయినప్పుడు ఫస్ట్ విల్ కమ్ అండ్ టేక్ us into glory. There we will see him. Then we will see him ruling as King of Kings and Lord of Lords, Revelation 19. And then we will see his face forever and ever in heaven. This is a four powerful words the angel spoke. It says, resurrection gives hope and destroys fear. Don't be afraid. Jesus is risen, he is alive. Resurrection demands decision. Come and see the place where they laid him. Resurrection defines the mission. Go and tell. 4th, resurrection reminds God's promise. You will see him again. Because Jesus conquered death and we receive Jesus as a personal savior, we become partakers of his divine nature. ఇప్పుడు దేవుడు సజీవంగా ఉన్నాడు. హీ ఈజ్ స్టిల్ యాక్టివ్. హీ ఈజ్ నౌ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. Hebrews 7:25. He is watching over us. Hebrews 4:13. And he feels our pain. Hebrews 4:15. He is more concerned about our affairs than we are. He is acting as an advocate. 1 John 2:2. And he is preparing a place for us. John 14:1-3. This is the resurrection message of angel. So what does Jesus' resurrection give us? Manaki, what are the benefits that we receive from Jesus? తన రిజరక్షన్ వల్ల మనకి ఏం లాభం? ఫస్ట్ వన్ నేను త్వరగా చెప్పేస్తాను. Resurrection gives us healing. Romans 8:11. Resurrection gives us power. పునరుద్ధాన శక్తి. Resurrection power, that is called kratos, Hebrews, Greek law. 1 Ephesians 1st chapter 19-20. And then Philippians 3:10. We need God's power to overcome different challenges. When we trust in the resurrection power and look at Jesus, we will not look at our situations, and with his power we will be able to conquer. Third, resurrection gives us blessings. Acts 3:26. Having raised up his servant Jesus, sent him to bless you in turning away from your iniquities. Resurrection gives us ability to bear fruit under the fruit of the Spirit. Romans 7:4. Resurrection gives us holiness to live for him. 2 Corinthians 5:15. Resurrection gives forgiveness, justification and assurance of salvation. Romans 4:25. Resurrection gives us hope. 1 Peter 1st chapter 3rd and 4th verse. And resurrection gives victory over death. 1 Corinthians 15:54. Resurrection gives us peace. John 14:27. Resurrection gives us joy. John 16:22. And resurrection gives us new identity in Jesus. 2 Corinthians 5:17. Resurrection gives us a purpose. Ephesians 2:10. God has a purpose for everybody. See, చాలా మంది you are very good in nursing.
they are very good in medicine, some are very good in maths, some are very good in construction, some are good in cars. For every subject they are good in, that is their purpose. God has a purpose for everyone. So don't చిన్న చూపు చూసుకోకండి, నేను ఇదే చేస్తున్నాను, వాట్ ఈజ్ మై పర్పస్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ద పర్పస్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యువర్ హార్ట్, and through that he will use you. 13. Resurrection gives us unity. Ephesians 4th chapter 4 to 6. And lastly, resurrection gives us a future. Revelations 21st chapter 4th verse. కొంచెం సమయం ఉంది కాబట్టి I just want to give an illustration. Last week I gave illustration of the cross. I want to give an illustration on resurrection. సంఖ్యాకాండం 17th చాప్టర్లో చూసినట్లయితే కోరా ఇంకా దాతాను అబిరాము తిరుగుబాటు చేశారు. మోషే ఆరోన్తో తిరుగుబాటు చేశారు. వీళ్ళేనా లీడర్స్, మేము కాలేమా అని తిరుగుబాటు చేశారు. అండ్ దే ఆర్ ఫైటింగ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు 250 మెంబర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు, మాకు కూడా లీడర్షిప్ కావాలని. సో గాడ్ డిస్ట్రాయిడ్ దెమ్. భూకంపం వచ్చి వాళ్ళందరూ చనిపోయారు చాలామంది. అయితే వీళ్ళని టు ప్రూవ్ that God has selected Aaron and Moses. Aaron as a high priest, ప్రధాన యాజకుడిగా సెలెక్ట్ చేశారని దేవుడు ఏమంటారంటే, he'll bring 12 sticks from different tribes. 12 గోత్రాలు ఉన్నాయిగా, ఆ 12 గోత్రాలు అందరూ ఒక కర్ర తీసుకురండి. నువ్వు కూడా నువ్వు లేవి నుంచి ట్రైబ్ కదా, యూ రైట్ యువర్ నేమ్. సో కర్రల మీద అందరూ ఒక్కొక్క వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రాల పేర్లు రాశారు. అది రాసి ఆ మందసం దగ్గర పెట్టగానే, సో వాట్ హ్యాపెండ్ యు నో దట్, ఆ మందసంలో నెక్స్ట్ డే ఆరోన్ కర్ర చిగురిచ్చింది, బాదాం చెట్టులాగా చిగురిచ్చింది. ఇట్ బడ్డెడ్. And that is the sign that Aaron is the selection. God chose Aaron, the tribe of Levi, to be the high priest. So the stick, the one, he said, the one I choose is a stick that was cut down, it's dead. Now supernaturally it is started budding. That will be the one I choose. That is the person, is the high priest. That is the story in number 17. Now how you know Jesus is the Lord and Savior? There are many religions. Andar antaru Hinduism is a way to go to heaven, Buddhism is a way to go to heaven, Jainism is a way to go to heaven, Islam is a way to go to heaven. How do you know? How do you know that only Jesus is the way to heaven? Because Jesus said in John 14, I am the way. But God's test is still the same. సంఖ్యాకాండం 17లో ఎలా జరిగిందో, the test is still the same. Take the Hindu gods, Rama, Krishna, whoever are there, cut them down, kill them, put them in a tomb. Take all other Hindu gods, cut them, kill them, put them in a tomb. Take Buddha, cut him down, kill him and put him in a tomb. Take Muhammad, cut him down, kill him and put him in a tomb. Take Jainism, take Confucius, take New Age movement, put them in a tomb. Every religion, you put them in a tomb, cut them and put them in a tomb. పుట్టపర్తి సాయిబాబా, cut him and put him in a tomb. నేను ఆ పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు నేను సీయింగ్ ఏ లైవ్ టీవీలో చూస్తాను, వార్తల్లో చూస్తున్నారు. వాళ్ళ డివోటీస్ అందరూ ఏమన్నారంటే, మా తిరిగి లేస్తాడు మా బాబా అని. లేచాడా?
So every god, they cut them and put them in a tomb. Lastly, Jesus Christ, they nailed him on the cross, wounded, stripped him, tortured better, and put him in a tomb, left him to die. And the one who comes back to life, he is a living God. He is the Lord and he is the Savior. He is the King of Kings. He is the Alpha and Omega. That is how you know the one among many. Jesus is the only living God. He is the only resurrected Savior. And that is the God we believe. He is a resurrected Savior. No other God has ever rose from the dead. It's only Jesus Christ. We serve a living God. And God wants you to come and see the what He has done for you. And He wants you to go and tell others about the good news. God wants to use you and me. సో ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని పిలుస్తాడో యోనాలాగా పారిపోకండి. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద కాల్ ఆఫ్ గాడ్. కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. ఒక గాడిదను దేవుడు వాడుకున్నట్లయితే మనల్ని వాడుకోలేడా? ఈ యూజ్ జస్ డాంకీ, కెన్ యూ నాట్ యూజ్ అస్? యూ మే సే ఐ నో ఐఎమ్ నాట్ వేర్ ఐ హ్యావ్ టు బీ విత్ గాడ్. నేను దేవుడికి దూరంగా ఉన్నాను. అండ్ మీకు ఒక కోరిక, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు గాడ్. And if you know you are not right with God and you want to get right with God, you have to confess your sins and rededicate your life to Jesus. Because God has a plan and purpose for all of us. ఈ అంత్య దినాల్లో God wants to use you to bring harvest of souls into God's kingdom. God wants to use you. So you have to get ready. So you have to stop running away from your call of God. Don't just limit to what you are doing, where you are going, to a small church you are going. Don't just limit. God has a greater purpose, a greater plan for you. So stop running from your call and ask God, Lord, if you want to use me, Lord, please use me. Hallelujah. So 4 lessons from the angel, resurrection angel. He gives us hope, destroys fear. He says, come and see. He says, go and tell others. Then he says, you will see him again. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ జ్ఞాన. హల్లెలూయా.